దేశంలో రవాణా రంగంలో మరో విప్లవాత్మక అడుగు పడబోతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాలంటే ప్రస్తుతం గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తుంది. కానీ త్వరలోనే ఈ దూరం కేవలం 3 గంటల్లో పూర్తయ్యే రోజులు రానున్నాయి. హైదరాబాద్ పూణే మధ్య ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులు వేగమందుకున్నాయి. ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్తో శంషాబాద్తో పాటు కోకాపేట్లో స్టేషన్స్ ఏర్పాటవుతున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గ్రోత్ కి కలిసొస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పట్టాలెక్కుతున్న హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు. కోకాపేట, వికారాబాద్ లో హై స్పీడ్ రైల్వే స్టేషన్లు. శంషాబాద్ లో హై స్పీడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటుపై ప్రతిపాదన. హై స్పీడ్ రైలు కారిడార్ లో కోకాపేట్, శంషాబాద్, వికారాబాద్ స్టేషన్లు. హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాబోయే రోజుల్లో కేవలం 3 గంటల్లోనే వెళ్లొచ్చు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ కోసం హైదరాబాద్, పూణే, ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తవగా డిపిఆర్ కూడా సిద్ధమైనట్లు నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి ముంబైకి కనిష్టంగా 2 గంటల 55 నిమిషాల్లో, గరిష్టంగా 3 గంటల 13 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 671 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్లో 93 కిలోమీటర్లు తెలంగాణలో, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, అత్యధికంగా 475 కిలోమీటర్లు మహారాష్ట్రలో నిర్మించనున్నారు. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్లో పలు ప్రత్యేక ఆకర్షణలు ఉండబోతున్నాయి. మహారాష్ట్రలో 35 కిలోమీటర్లకు పైగా అండర్ గ్రౌండ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. ఖండాల ఘాట్ ప్రాంతంలో 24 కిలోమీటర్ల ప్రాంతంలో 13 స్వరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో తరహా పిల్లర్లపై ఎలివేటెడ్ ట్రాక్లు నిర్మించడంతో పాటు కొండలు, నదులు, భూగర్భ ప్రాంతాల మీదుగా అత్యాధునిక ఇంజనీరింగ్తో ఈ ప్రాజెక్టును రూపుదిద్దనున్నారు. బుల్లెట్ ట్రైన్ ఆగే స్టేషన్ల విషయానికొస్తే తెలంగాణలో వికారాబాద్, కోకాపేట్ స్టేషన్లు ఫైనల్ కాగా శంషాబాద్ లో మరో స్టేషన్ ఏర్పాటుపై పరిశీలన కొనసాగుతుంది. వికారాబాద్ స్టేషన్ కు సమీపంలోనే రైల్వే స్టేషన్, పట్టణం ఉండటం ప్రయాణికులకు సౌకర్యంగా మారబోతుంది. కోకాపేట స్టేషన్ కు ప్రతిపాదిత మెట్రో కనెక్టివిటీతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్, లింగంపల్లి రైల్వే స్టేషన్లకు సులభ రాకపోకలు ఉండనున్నాయి. ఇక శంషాబాద్ లో స్టేషన్ ఏర్పాటైతే అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారి, ప్రతిపాదిత మెట్రోతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది. ఈ బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. స్టేషన్ భవనాలు, పార్కింగ్, కనెక్టివిటీ కోసం ఒక్కో స్టేషన్ కు దాదాపు 247 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభ దశలో రోజుకు 63,000 మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తూ ఉండగా 2061 నాటికి రోజుకు 150,000 మందికి పైగా ప్రయాణించే అవకాశం ఉందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ కు సంబంధించి హైదరాబాద్ లో ప్రత్యేక డిపో నిర్మించనున్నారు. మొత్తం ఆపరేషన్స్ ను ముంబైలోని కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దక్షిణ భారతదేశ రవాణా రంగంలో గేమ్ చేంజర్ గా మారనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వ్యాపారం, ఉపాధి, పెట్టుబడుల అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రియాలిటీ రంగ వృద్ధికి దోహదపడబోతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.